ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల రూటే సెపరేట్. అందులోనూ మైలవరం రాజకీయాలు మరింత స్పెషల్. టీడీపీ ఆవిర్భావం తర్వాత మైలవరంలో 5 సార్లు గెలిచింది. కాంగ్రెస్కు ఘనమైన చరిత్ర ఉంది. 2019లో వైసీపీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈసారి టీడీపీ తరపున పోటీకి సై అంటున్నారు. వైసీపీ తరపున సర్నాల తిరుపతిరావు యాదవ్ పోటీ చేస్తున్నారు. మారిన అభ్యర్థులు, పార్టీల పొత్తుల తర్వాత మైలవరంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏ పార్టీ సత్తా చాటే పరిస్థితి కనిపిస్తోంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసిన 19 సర్వేలో మైలవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం. 19 సర్వే జరిగినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఉన్నారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయనకు 46% ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా అప్పట్లో ప్రొజెక్ట్ అయిన దేవినేని ఉమకు 49% ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులకు 4% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19 సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు పార్టీల పొత్తులయ్యాయి, అభ్యర్థుల ఖరారు కూడా జరిగిపోయింది. ఇప్పుడు కీలకమైనటువంటి మైలవరం సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓటింగ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి సై అంటున్న వసంత కృష్ణప్రసాద్కు అనుకూలంగా 47% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా 19 సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 10% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. మైలవరం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్కు 46% ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు 49% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 19 సర్వే జరిగే నాటికి మైలవరంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అభ్యర్థి తిరుపతిరావుకు 43% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చేసి టికెట్ దక్కించుకున్నారు. సో ఆయనకి ఈ సర్వేలో 47% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరులకు గత సర్వేలో 4% ఓట్లు, తాజా సర్వేలో 10% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 19 19 ఈ 2 సర్వేల్లో మైలవరం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో 15% ఉన్న కమ్మ కమ్యూనిటీ సపోర్టుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. జనసేన, బీజేపీతో పొత్తులు ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. వైసీపీ అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తారు అనేటటువంటి సందేహం మైలవరం నియోజకవర్గంలో కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న సహజ వ్యతిరేకతపై టీడీపీ కూడా ఆశలు పెట్టుకుంది. మైలవరంలో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కొనసాగుతోంది. బీసీ అభ్యర్థికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడంతో సమీకరణాలు మారే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.